వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు ఎప్పటికప్పుడు రెవల్యూషనరీ మెజర్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఫాస్ట్ ట్యాగ్ కానీ సాటిలైట్ బేస్డ్ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ కూడా ఫ్యూచర్లో రాబోతుంది. దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. వాటి నుంచి ప్రజల్ని కాపాడటానికి గ్రీన్‌ఫీల్డ్ హైవేస్‌ని ఎక్కువగా నిర్మిస్తున్నారు. మధ్యలో డివైడర్ ఉంది. అటు 3 వేస్, ఇటు 3 వేస్ వచ్చేలాగా ఎక్కువగా నేషనల్ హైవేస్‌ని డెవలప్ చేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ అంటే కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌ని మనం గ్రీన్‌ఫీల్డ్ అంటాం. ఉన్నదాన్ని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్‌ఫీల్డ్ అంటారు. గ్రీన్‌ఫీల్డ్ అంటే పక్కన మొక్కలతో రోడ్‌ని డెవలప్ చేయడం కాదండి. గ్రీన్‌ఫీల్డ్ అంటే కొత్తగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌ని మనం గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. ఇలాంటి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు. 2014 తర్వాత నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ అనేది చాలా అగ్రెసివ్‌గా జరిగింది. అండర్ ది లీడర్‌షిప్ ఆఫ్ నితిన్ గడ్కరీ. ఓకే. అయితే ఈ రోడ్ యాక్సిడెంట్స్‌ని తగ్గించడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తే గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్స్‌ని నిర్మించడం, లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళకి, రైట్ సైడ్ వచ్చే వాళ్ళకి మధ్యలో డివైడర్ ఉంచడం. ఇంకొక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ కూడా తీసుకొచ్చారు. ఏంటంటే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకొస్తారంట. ఏంటి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే వి2వి టెక్నాలజీ అంటాం దీన్ని. సపోజ్ సిమ్ కార్డ్ లాంటి ఒక కమ్యూనికేషన్ చేయగలిగేటువంటి డివైస్‌ని ప్రతి కారులో కూడా అమరుస్తారు. ఇలా అమర్చడం వల్ల ఇది నెట్‌తో పని లేదు దీనికి అండ్ మొబైల్ మొబైల్ కమ్యూనికేషన్‌తో పని లేదు, ఇంటర్నెట్‌తో కూడా పని లేకుండా ఈ డివైస్ పనిచేస్తుంది సాస్ లాగా. ఈ వి2వి కమ్యూనికేషన్ డివైస్ ఏదైతే ఉందో ఇది అన్ని కార్‌ల్లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల, అన్ని వెహికల్స్‌లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఏదైనా వెహికల్ దగ్గరగా వస్తుందనుకోండి, ముందున్నటువంటి వెహికల్‌కి అలర్ట్ ఇస్తుంది. సెన్సార్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి. సో, మీకు దగ్గరగా వెహికల్ వచ్చింది అని. అంటే కన్ను చూపుకు మేరలో ఒక్కోసారి మనం మర్చిపోయినప్పటికీ కూడా అది అలర్ట్ చేస్తుంది మనకి దగ్గరగా వెహికల్ వస్తుంది. సపోజ్ ఎక్కడైనా స్లోప్ ఉందండి. ఇలా మనం వెళ్తున్నాం, అలా వాళ్ళు వస్తున్నారు. సో, 2 కొలైడ్ కాకోకుండా అలా అలర్ట్ వార్నింగ్‌ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. రియల్ టైమ్ డేటాని ప్రొవైడ్ చేస్తది. సో, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎప్పుడు ఎక్కువగా ఫాగ్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం చాలా మనకి షార్ట్ వీడియోస్‌లో. ఫాగ్ ఉన్నప్పుడు ముందు వెహికల్ కనిపించదు. అవన్నీ కూడా స్టాగ్నెంట్ అయి అక్కడ ఉంటాయి. ఒకదాంతో ఒకటి ఢీకొడతా ఉంటాయి పోయి. సో, అలాంటప్పుడు ఈ వి2వి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత రోడ్ ఎండ్ కొలిజన్స్ కూడా ఇది తగ్గిస్తుంది. సో, అప్రాక్సిమేట్‌గా 5,000 కోట్ల వరకు కూడా ప్రాజెక్ట్ వ్యయం అవుతుంది అని అంచనా వేస్తున్నారు. 2026 ఎండ్ కల్లా దీన్ని తీసుకురావాలనే ప్రణాళికలో క్యాబినెట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. సో, 360 డిగ్రీస్ అవేర్‌నెస్ సరౌండింగ్ ట్రాఫిక్ మీద కూడా అవేర్‌నెస్‌ని కలిగిస్తుంది ఈ సిస్టమ్. అంటే ఇప్పుడు ఒక వెహికల్‌లో నేనుంటే 360 డిగ్రీస్ అనాలిసిస్ చేసి నా చుట్టుపక్కల ట్రాఫిక్ గురించి పూర్తి సమాచారాన్ని కూడా నాకు అందిస్తుంది. దాంతో పాటు ADAS సిస్టమ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ వెహికల్స్‌లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. ఇది సేఫ్టీ మెజర్స్‌లో భాగంగా ఇస్తారన్నమాట ADAS అనేది. అంటే సపోజ్ మీరు డ్రౌజినెస్‌ని డిటెక్ట్ చేస్తది. మీరు ఇలా అన్నారనుకోండి వెంటనే ఎర్లీ వార్నింగ్ ఇస్తది. సో, దాంతో పాటు పక్కకి తీసుకెళ్ళి వెహికల్‌ని ఆపుతది. సో, డ్రౌజినెస్ అలర్ట్స్ అని తర్వాత ఇవన్నీ కూడా సేఫ్టీ రేటింగ్స్‌లో ADASలో భాగం అన్నమాట. సపోజ్ మీరు డ్రైవర్‌లెస్ కార్స్ గాని ఇవన్నీ కూడా ADAS ఫీచర్స్. ఆటోమేటిక్‌గా లేన్ అసిస్టెన్స్ 2 లేన్స్‌లో మీరు కార్‌ని పెడితే అదే లైన్‌లో వెళ్తూ ఉంటుంది. ఏమైనా అడ్డు వచ్చినప్పుడు ఆ స్పీడ్ ఎంత ఉందో ఆ స్పీడ్‌కి తగ్గట్టుగా కింద వెనక వెహికల్‌ని కూడా అంతే స్పీడ్‌కి రెడ్యూస్ చేసుకుంటుంది. రెండిటి మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. సో, ఇది అడ్వాన్స్డ్ లైన్ అసిస్టెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ADAS ఫీచర్స్ అండి. ADASలో మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. సో, ఈ ADASని అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటారు. ఈ ADASకి లింక్ అయ్యి సెన్సార్ బేస్డ్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ కూడా. దానివల్ల ADASతో లింక్ అవ్వడం వల్ల వెహికల్ మొత్తం కూడా ఈ కమ్యూనికేషన్ డివైస్ పరిధిలో ఉండటం వల్ల సేఫ్టీ అలర్ట్స్‌ని మనకు ప్రొవైడ్ చేస్తుందండి మొత్తానికి. సో, 360 డిగ్రీస్ సేఫ్టీ అలర్ట్ మనకిస్తది. సో, ఫిజికల్‌గా కాకుండా ఇక్కడ టెక్నికల్‌గా కూడా మనకి సేఫ్టీని అందిస్తుందన్నమాట ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది. 2026 ఎండ్‌కి ఇది ఆచరణలోకి రావడానికి అవకాశం ఉంది. ఈ రోజు క్యాబినెట్ ఆమోదం కోసం దీన్ని పెట్టడం జరిగిందన్నమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ నితిన్ గడ్కరీ. సో, ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. తర్వాత బస్‌కి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సాస్ అంబులెన్స్ సర్వీస్ వెంటనే దొరుకుతుంది. ఫైర్ సర్వీస్ వెంటనే దొరుకుతుంది. పోలీస్ సర్వీస్ కూడా వెంటనే దొరుకుతుంది. సో, ఇదంతా కూడా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వల్ల వస్తుంది. సో, దీనికి ఇస్రో అసిస్టెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థాంక్ యూ. హావ్ ఎ నైస్